శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 12, 2026 బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, ఆశ్లేష కార్తె. తిథి అమావాస్య, రాత్రి 11:09 వరకు. నక్షత్రం పుష్యమి, ఉదయం 8 గంటల వరకు. వర్జ్యం రాత్రి 7:48 నుండి రాత్రి 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. శుభ సమయం లేదు. ఈరోజు పరిహారం: అరటి పండ్లను సుబ్రహ్మణ్య స్వామివారికి నివేదించి చిన్నపిల్లలకి పంచండి. ద్వాదశ రాశులు. మేషరాశి. చిన్ననాటి మిత్రుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు, వాహన సౌఖ్యం. వృషభ రాశి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం, శుభకార్యాలు. మిథున రాశి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. కర్కాటక రాశి. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు. సింహరాశి. కొత్త వ్యాపార విద్యా సంబంధితమైన విషయములకు, గృహ నిర్మాణాలకు అనుకూలం. మిత్రుల కలయిక. కన్యారాశి. సన్నిహితుల సహకారము పూర్తిగా లభించుట వలన కొన్ని కార్యక్రమాలలో విజయాలను చవిచూస్తారు. తులారాశి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుట వలన మానసిక ఉల్లాసమును కలిగి ఉంటారు. వస్త్రలాభాలు. వృశ్చిక రాశి. అధికారుల అండదండలు లభించుట వలన వృత్తి యందు రాణించగలుగుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ధనస్సు రాశి. సంతాన ఆధ్యాత్మిక విషయములు సంతృప్తి ఇస్తాయి. భార్య వైపు బంధువులకు సాయం చేస్తారు. మకర రాశి. అధికారులతో సహోద్యోగులతో స్నేహభావంతో మెలగండి. విందు వినోదాలలో పాల్గొంటారు. కుంభరాశి. వ్యాపారములో, వృత్తిలో మీరు చూపించే నైపుణ్యమునకు గాను మంచి అభివృద్ధిని సాధిస్తారు. మిత్రుల కలయిక. మీనరాశి. విదేశీ యానమునకు, ఉద్యోగ ప్రయత్నములకు మీరు చేసే కృషి సానుకూలపడుతుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి. నమస్కారం.